మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో డి శ్రీనివాస్ గారి నివాసంలో ఉన్నాము. ఇప్పటికే ఆయన అకాల మరణానికి సంబంధించి చాలామంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ, అసలు మర్చిపోలేకపోతా ఉన్నారు. ఆయన లేరు అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి తెలుస్తూనే ఉంది. ఇప్పటికే వారి నివాసం దగ్గర ఉన్నాము. సో డి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తను చాలా మంచి సేవాది కార్యక్రమాలు చేస్తారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి చాలా సేవలు అందించారు అని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. సో మంత్రి మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. సో నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. దాదాపు 3 సార్లు తను ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఘన విజయంతో గెలుపొందారని చెప్పేసి తెలుస్తూనే ఉంది. అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షుడిగా కూడా తను సేవలు అందించిన పరిస్థితి మనం గతంలో చాలా చూస్తూనే ఉన్నాము. సో ఏదైతే అంత్యక్రియల్లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్లోనే ఏదైతే మనకి అక్కడ ఆయన పార్థివ దేహానికి సంబంధించి నివాళులు అర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలామంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి తరలి వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మనము డి శ్రీనివాస్ గారి ఇంటికి సంబంధించిన నివాస ప్రాంగణంలో ఉన్నాము. సో ఇప్పటికే చాలామంది ఈ వార్త తెలుసుకున్న తర్వాత నిజామాబాద్ జిల్లానే కాదు, ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులే కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చి ఇక్కడ ఇట్లా ఉన్నాయి ఏర్పాట్లు అనే దానిపైన కూడా వాళ్ళు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిఎస్ రెండవ కుమారుడైనటువంటి ధర్మపురి అరవింద్ గారికి సంబంధించి కూడా మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఢిల్లీ నుంచి బయలుదేరుతూ ఉన్నారు. దాదాపు హైదరాబాద్కి 2 గంటల సమయంలో ల్యాండ్ అవుతూ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అతని పార్థివ దేహాన్ని తీసుకొని నిజామాబాద్కి వచ్చే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పటికే అంత్యక్రియల్లో భాగంగా ఏదైతే రేపు 2 గంటల సమయంలో తన స్థలంలోనే అంత్యక్రియలు చేస్తున్నాము అని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా సమాచారమే వస్తుంది. సో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమయ్యాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తూనే ఉంది. సో మెయిన్ రోడ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఈ అంత్యక్రియల్లో భాగంగా ఈ శోభయాత్ర ఏదైతే ఉంటుందో సో ఇప్పటికే అన్ని రోడ్స్కి సంబంధించి కూడా అన్నీ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా పోలీస్ అధికారులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే డి శ్రీనివాస్ గారికి ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో దీనిపైన అంతా సన్నద్ధమయ్యారు అని చెప్పేసి తెలుస్తూనే ఉంది. ఇప్పటికే అన్ని టెంట్లు, అదేవిధంగా చాలామంది భారీ ఎత్తున ఇక్కడ పొలిటికల్ లీడర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ కూర్చోవడానికి ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పటికే మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆయన లేని లోటును మేము ఎవరూ తీర్చలేరు అని చెప్పేసి కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. డి శ్రీనివాస్ గారు లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. చాలామంది ఆయన నివాసానికి కూడా వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఎట్లా ఉండేది మీకు డి శ్రీనివాస్ గారితో బాండ్? నాకు గత 30 సంవత్సరాలుగా అనుబంధం. ఒక ఇంటి వ్యక్తిగా నన్ను చూసేవాడు. నన్ను 32 సంవత్సరాల్లోనే నన్ను కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి నన్ను ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఘనత పెద్ద అయినది. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపులకు ఒక ప్రత్యేకంగా టౌన్లో 18 సంఘాలకు ఫంక్షన్ హాల్స్ నిర్మించిన ఘనత డిఎస్ గారిది. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ మెంబర్గా, ఒక ముఖ్యమంత్రి హోదా తప్ప తను అన్ని
పదవులు అనుభవించిన ఘనత డిఎస్ గారిది. తను చనిపోయినట్టు పొద్దున 4 నుంచి తెలవగానే మాకు అసలు ఇది కావట్లేదు. చాలా అనుబంధం నాకు మా ఫ్యామిలీకి. నిజామాబాద్ టౌన్లో ఎవరు కూడా చిన్న ఆయన పెద్ద అని తేడా లేకుండా, ఏ కులం ఏ సామాజిక వర్గం అనే డిఫరెన్స్ లేకుండా అందరికీ కూడా పనిచేసిన వ్యక్తి డిఎస్ గారు. సో ఇప్పటికే అంత్యక్రియలో భాగంగా ప్రభుత్వ లాంఛనాలతోనే అధికార లాంఛనంగా చేయాలని చెప్పేసి అంత్యక్రియలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఎట్లా చూస్తారు? అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఇంటి నుంచి గాంధీ భవన్ తీసుకెళ్తారనేది చెప్తున్నారు. అక్కడ నుంచి డెడ్ బాడీని ఈవినింగ్ 6-7 వరకు ఇక్కడికి నిజామాబాద్ తన డిఎస్ గారి ఇంటికి తీసుకొస్తారు. రేపు మార్నింగ్ తన సొంత స్థలం బైపాస్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సో మనం చూడొచ్చు, ఎవరిని కదిలించినా కూడా చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చాలామంది వస్తూనే ఉన్నారు. మీరు చెప్పండి అండి, ఎట్లా ఉంటుండే సార్తోని? అంటే నిజామాబాద్ జిల్లాలోనే చాలా మోస్ట్ సీనియర్గా డి శ్రీనివాస్ గారిని చెప్తా ఉంటారు. పెద్ద ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ సీనన్న లేని లోటు మాకు తెలుస్తూ ఉన్నది. అన్నగారంటే నేను అంటే అన్న, ఆ మాదిరిగా సీనన్నది ఒక విషయం ఉండే. అన్న మాట ఇచ్చిండంటే మాట తప్పకపోతుండే. ఏ మాటకు కానీ ఈ మాట ఇచ్చినా నేను ఈ మాట కావాల్సిందే. ఏదన్నా పని విషయంలో కానీ, ఇవాళ నిజామాబాద్లో నీటి విషయంలో కానీ, నిజామాబాద్లో అభివృద్ధి విషయంలో కానీ, నిజామాబాద్ ప్రజలంటేనే నా ప్రజలు, ఎప్పుడు నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కావద్దు అన్న దాంట్లో అన్న ముందు చూపుంటుండే. అదే మాదిరిగా ఆయన ఎప్పుడు కూడా ప్రజలు నా మనుషులు, ప్రజల మనిషిని నేను. నాకు కూడా అతి చిన్న వయసులో రాజకీయంలో తన అవకాశం ఇచ్చిండు. ఇవాళ కార్పొరేటర్గా 3 సార్లు గెలవడం జరిగింది. అన్న యొక్క ఆశ ఏవిలాంటిదంటే, కార్యకర్తలంటే నేనున్నా, బస్ నా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కావద్దు, ఏమి కావద్దు, నా కార్యకర్తలకు ఎప్పుడు కూడా నేను అండగా ఉంటా అన్న ధీమా ఏదైతే మాకుండేనో ఇవాళ చాలా బాధాకరం ఉన్నది. ఏదైతే డి శ్రీనివాస్ గారి నివాసంలో ఉన్నాము, ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతోని కూడా అధికార లాంఛనాలతో తన అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించడం జరిగింది. సో ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న తన పార్థివ దేహాన్ని గాంధీ భవన్కి తరలించి అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ఏదైతే ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, ఏదైతే ప్రతి ఒక్కరితోని కూడా సత్సంబంధాలు అనేవి చాలా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయంలోపు హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి తరలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఆయన స్వస్థలం నుంచి అంత్యక్రియలు స్టార్ట్ అయిన తర్వాత బైపాస్లోనే తన ఒక ల్యాండ్లో సొంత స్థలంలోనే అంత్యక్రియలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తూనే ఉంది. సో ఇక్కడ చాలామంది కార్యకర్తలు వస్తూనే ఉన్నారు, చాలామంది బాధపడుతూనే ఉన్నారు. చాలా మంచి రాజకీయ నాయకుని మనము కోల్పోయినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో తిరుగులేని వ్యక్తిగా, ఒక లెజెండ్గా పేరు తెచ్చుకున్నారు డి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మనకి ఇప్పటికే తెలుస్తున్న విషయం.